ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे फस्ट टाइम मास्टर దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. అదే నేను మీకు చెప్తాను నా ఎక్స్పీరియన్స్. అన్నయ్య నాకు మాకు ఫస్ట్ స్పీచ్ ఇమ్మన్నాడు. టాపిక్ ఏదో ఇచ్చాడు, ఇన్విజిబుల్ హెల్పర్స్ అని. అది నేను చదవలేదు. నెక్స్ట్ మాస్టర్స్ ఏదో చదవమన్నాడు, అది కూడా అవ్వలేదు. సో నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో మా ఫ్యామిలీలోని మా అమ్మగారే ఎక్కువ పూజలు అవి చేసేవారు. నాకు అది ఏమిటి పూజలు పునస్కారాలు మంత్రాలు అవి అంటే పెద్దగా అలా ఉండేది కాదు. ఇంకేదో తెలుసుకోవాలి, అసలు ఏమిటి ఇది, ఎందుకు వచ్చాం, అలా ఒక డౌట్ ఉండేది మైండ్లో. వైజాగ్ వచ్చాక నాకు మిహిరా గ్రూప్లో రాజేష్ గారు అని పరిచయం అయ్యారు. ఆయన నన్ను మాస్టర్ దగ్గరికి తెచ్చారు. దాని ముందే నేను బీచ్ దగ్గర మాస్టర్ ఈకే గారు విగ్రహం అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంకా నాకు ఈ మాస్టర్ గారు వీళ్ళందరూ ఎవరు తెలియదు. అయితే అక్కడ స్టాచ్యూ మీద రాసింది సమ్ నోట్ ఫ్రమ్ ద టీచర్ సంథింగ్, నాకు గుర్తులేదు సరిగా, చూపించండి. ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ సమ్ మెసెంజర్, ఈ వర్క్ కోసం వచ్చాను అని ఏదో రాశారు అక్కడ. సారీ నాకు గుర్తులేదు. సో దట్ అట్రాక్టెడ్ మీ. ఫస్ట్ టైం లైక్ సమ్మన్ ఈజ్ సేయింగ్ ఐఎమ్ నాట్ గాడ్ అండ్ ఐఎమ్ జస్ట్ అ మెసెంజర్ అండ్ కేమ్ ఫర్ ది సమ్ గుడ్ వర్క్ అని చదివినప్పుడు కొంచెం అట్రాక్ట్ అయ్యాను. తర్వాత రాజేష్ గారు పరిచయం, మాస్టర్ దగ్గర రావడం, ఇక్కడ సేమ్ నెమ్మదిగా క్లాసెస్కి రావడం అది కొంచెం ట్యూన్ అయింది. తర్వాత అన్నయ్య ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, అన్నయ్య నాకు కొంచెం ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అని అన్నాడు. అన్నయ్య అన్నాడు ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాను. నాకు ఫిలాసఫీ అంటే ఏంటో తెలియదు, థియాసఫీ కూడా తెలియదు. అయితే బుక్స్ చదవరా అన్నాడు. సరే బుక్స్ చదువుతారని అని అప్పుడు అనుకున్నాను. ఇంకా అది అలా టైం రిలాక్స్ అయింది. అంటే అన్ని స్టేజ్ మీద ఒప్పేసుకుంటే పాపాలన్నీ పోతారు. సో మాస్టర్ లలితా సహస్రనామం స్పీచ్ నేను ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశాను మాస్టర్ గారు, నాకు తెలిసి. అలా కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఇంకా అటెండ్ కొంచెం అవుతున్నాను. అయితే 1 year అప్పుడు ఖాళీగా ఉన్నాను, జాబ్ అది ఏం లేదు. అప్పుడు ఇంజనీరింగ్ అయింది. సో మాస్టర్ క్లాసెస్ పోయినా కొంచెం నెమ్మదిగా నేర్చుకోవడం అది నాకు ఎంత నా బొరకి నాకు నేర్చుకోవడం అది చేశాను. తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. ఇంకా I used to read some articles in internet అలా ఏదో కొట్టడం, మాస్టర్స్ అండ్ సమ్ మ్యాగజైన్స్ చదవడం. అది అక్కడ ఒక సెంటెన్స్ ఉండేదండి, మ్యాన్ సీస్ ద లిమిట్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద లిమిట్స్ ఆఫ్ హిస్ ఓన్ విషన్ అని. అది క్షమించేది ఎవరు రాశారు కూడా తెలియదు. సో ఏదేమిటంటే మనం వాట్ ఎవర్ వి సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, మనకి ఎంత నాలెడ్జ్ ఉందో అంతే మనకు తెలుస్తుంది. సో ఇంకా ఆ వెనక ముందు ఏముంటుందో అది గ్రాస్ప్ చేయడానికి వీ హ్యావ్ టు బీ, ఇంకా మనకెంత మన పరిధిలో మనకి ఎంత తెలుస్తుందో అంతే మనం తెలుసుకోగలని తెలిసింది. సో నిజంగా నాకు ఇంకా మాస్టర్ అంటే ఎవరు అంటే ఆయన వాట్ ఈజ్ హిస్ రియల్ వాల్యూ అనేది ఇంకా తెలుసుకుంటున్నాను కొంచెం కొంచెం. మాస్టర్ గురించి నాకు 10% అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో ఇంకా అంటుంటారు ఏంటి వీడు
నాకు నేనే తప్పు చేస్తుంటాను. ఇంకా దాంట్లో కూడా ఇంట్లో ఏడు వెళ్ళిపోవడం, పండగలు పూట ఇంకా వాళ్ళ సినిమాలు ప్లాన్ చేసుకుంటే నేను ఇక్కడికి వచ్చి నేను పూజకి వెళ్తాను. ఉదయం 5కి లేచి అంటే గురు పూజలో ప్రేరకు వెళ్తున్నానంటే ఇంట్లో ఇప్పుడు స్వామీజీ అయిపోయి ఇంకంతా ఏమిట్రా ఇలా అయిపోయాను అని అందరం. ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మటుకు చేంజ్ అయింది. అంటే నాకు ఉన్నదే తక్కువ క్యాపిటల్ కాబట్టి సెలెక్టెడ్ ఫ్రెండ్స్ అందులో కూడా ఫిల్టర్ అయిపోయి చాలామంది. ఏమిటి వీడు అసలు మూవీస్కి రావడం, మాత్రం సోషల్ సర్కిల్ అనేది, డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేది. అప్పుడు నెమ్మదిగా అన్నయ్య చెప్పాడు అనమాట. అన్నయ్య కూడా కొంచెం ఉండేది, ఏంటి నాకు జాబ్ లేదు, మా తర్వాత మా సిస్టర్కి జాబ్ రావడం, తను నాకనే ఎక్కువ సంపాదించడం, మా బావగారు నాకనే చిన్న వాళ్ళు కూడా ఎక్కువ సంపాదించడం, ఇంక ఇంట్లో అందరూ ఫుల్ ఉండేది. నీకన్నా చిన్న వయసులో ఉండేది, తను సంపాదిస్తుంది, ఏం చేస్తున్నా ఇలా పూజలు ఏంటి, వైజాగ్ నుంచి బయటకు వెళ్ళే ముందు నేర్చుకోవాలని జాబ్ ఏదైనా చెయ్యి అని. అప్పుడు మాస్టర్ దగ్గరికి వచ్చేవాడిని. అన్నీ కూడా చెప్పేవాడు అనమాట. ఇలాగ అందరూ చెప్తారు, ముందు నువ్వు నెమ్మదిగా ఉండాలి, వాడు ఏం చెప్పినా విని ఊరుకోవాలి. ఇక్కడ కూడా అనేది క్లాసెస్కి వచ్చినప్పుడు సో అది దట్ వాజ్ లైక్ కొంచెం ఎవరైనా అలా చెప్తే ఓకే పర్వాలేదు మంచి దీంట్లోనే ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాక అన్నయ్య దగ్గర అన్నయ్య వెనక ఉండడం, క్లాసెస్ కొంచెం వెళ్ళడం, అది అక్కడ కూడా కొంతమంది అనేవారు ఏం నేర్చేసుకుంటాను, చాలా అన్నీ నేర్చేసుకుంటున్నా. ఇక్కడ వేదాలు కూడా స్టార్ట్ చేసాను అప్పుడు బాగా నచ్చేది. అన్నీ చేసేస్తున్నావు ఏమిటి ఇలాగా కొంచెం కమ్ము కట్టేవారు అనమాట. మళ్ళీ అన్నీ చెప్పాడు నేను కూడా, అంటే చెప్పేవాళ్ళు చెప్తారా ఇంకా ఊరుకో అంటే అలా ఉండదని. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లైక్ మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు మనకి ఎప్పుడు మాస్టర్ గారు అనేవాళ్ళు, ఒక గురువు అనేవాళ్ళు, ఇండివిజువల్ హెల్పర్స్. అంటే నిన్నే మా బ్రదర్ ఒక అబ్బాయి చెప్పాడు, ఇండివిజువల్ హెల్పర్స్ అంటే ఎవర్రా నేను అడిగాను, బుక్ చదవలేదు కాబట్టి అన్నీ చెప్పాను. ఫస్ట్ ఇండివిజువల్ హెల్పర్ ఇస్ టైమ్ అని. సో దట్ ఈస్ ఐ థింక్ సమ్ వాట్ కరెక్ట్. టైమ్ అండ్ సిచ్యువేషన్. ఒక విధంగా మనం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, మాస్టర్ గారి గురించి తెలుసుకోవాలని ఏమైనా తెలుసుకోవాలంటే మన నాలెడ్జ్ పెంచుకుంటే ఇంకా he will add on to it and he will let us know. మనకున్న డౌట్లు అది క్లియర్ చేయడం కానీ ఒక వేరే యాంగిల్ ఓపెన్ చేయడం అనేది మాస్టర్ గారు చేస్తారు. సో అది ఒక విధంగా ఉంటుంది. మనం నేర్చుకోకపోయినా సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేసి ఆ టైం అనేది మనకి నేర్పిస్తుంది. నేను ఇప్పటివరకు ఇంటి నుంచి బయట ఎప్పుడు ఉండలేదు. నా ఎడ్యుకేషన్ అంతా అమ్మమ్మ గారి ఇంట్లో అలా మా ఇంట్లో అయింది. సడన్గా అబ్రాడ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక నాకు టీ చేసుకోవడం కూడా రాదు సరిగ్గా. సో ఫస్ట్ 1 డే మొత్తం ఏదో గడిపాను. తర్వాత నుంచి నెమ్మదిగా టీ పెట్టుకోవడం, ఆ ఫుడ్ వాల్యూ తెలిసింది అక్కడికి వెళ్ళాక. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టైం టీచెస్ యూ ఎవ్రీథింగ్. వెన్ ఇట్ ఈస్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే మనకి బాగా, నేను మన మాస్టర్ చెప్పినట్టు రమణ మహర్షి గారు శిష్యుడిని ఈత కొట్టడం, అదే పరమహంస గారు శిష్యుని చెప్తారు, అమ్మగారి స్థాయిలో అంటే దూకేరా ఏదైనా. సో అంత అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు మనమే నేర్చుకుంటాం. కానీ అంతవరకు వెళ్ళకుండా కొంచెం బుద్ధి వచ్చి మనమే ముందు నేర్చుకుంటే గురుగారు మనకి అలా నేర్పిస్తారు. ఇదే నా ఫస్ట్ స్పీచ్. ఐఎమ్ సారీ. ఈసారి వచ్చే సంవత్సరం దునేస్తా ఉంటాం. ఈ స్పీచ్ చెప్పడానికి కూడా నాకు నిన్న ప్రజాన్ని మావయ్య గారు, కందల గారు, ఆయన కూడా అన్నారు నువ్వు ఏదో ఒకటి చెప్పే వెళ్ళి. అది చెప్పినందుకు నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. ఆయన కూడా ఏదో ఒకటి చెప్పి అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఏం చెప్పావు ఏం చెప్పలేదు. ఆయన ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. సో ఫస్ట్ స్టేజ్ ఫియర్ అనేది కొంచెం పోయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తానని నన్ను క్షమించి. ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు మన గ్రూప్కి ఈజీగా సర్వీస్ చేయడానికి చాలాసార్లు చేస్తుంటాడు. అతని దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే ఎక్కడ అవసరం ఉందో అక్కడ కనిపిస్తుంటాడు. చేస్తున్నది చెప్పడు, కనిపించడు.
ప్రాపర్గా ఉండదు. ఎక్కడ సర్వీస్ కావాలో అక్కడ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎవరు నమ్మాలి, ఎటుపక్క వెళ్ళాలి, సత్యం ఏంటి, ధర్మం ఏంటి, జిజ్ఞాస వల్ల ఉంది. ఆర్గనైజేషన్లో ట్రూత్ ఉంటుందా, మనిషిలో ట్రూత్ ఉంటుందా, బుక్స్లో ట్రూత్ ఉంటుందా అనేది వాడు సర్చ్. ఫస్ట్ ఎటుపక్క వెళ్ళాలి అనేది వాడు వచ్చాడు. మాస్టర్ గారు ఫస్ట్ మనకు చెప్పేది ఏంటంటే, ముందు వర్క్ చేయించాలి, వాళ్ళని సర్వీస్లో పెట్టి తర్వాత నెమ్మదిగా క్లాసెస్లో నెమ్మదిగా తర్వాత పరిచయం చేయాలి. చాలా నెమ్మదిగా ఎక్కడెక్కడ పాకెట్స్ ఆఫ్ సర్వీస్ ఉందో అక్కడికి అలా డైరెక్ట్ చేశారు. ఎవరితో నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, అందరికీ సర్వీస్ చేస్తాడు. అలా మాస్టర్కి ఒకసారి అటాచ్ అయిపోయిన తర్వాత మన మాస్టర్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి కానీ ఓన్గా గ్రీటింగ్స్ నేను కొన్నా, నేను మాస్టర్ నేను ఓన్గా గ్రీటింగ్ ప్రిపేర్ చేస్తానని చెప్పి అతను ఓన్ లెటర్స్తో మాస్టర్ గారికి ఒక లవ్ లెటర్ రాశాడు గ్రీటింగ్. బర్త్డేకి ఇచ్చాడు. అతను నాకు సోదరుడి కింద సంతోషం. ఇది స్పీచ్ అని కాదు, షేర్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు సారీ చెప్పాల్సింది ఏం లేదు. గురువు గారి దగ్గర సమర్పణ. ఇప్పుడు